ఫ్రెండ్స్ ఏపీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే కేవలం 155 రూపాయలకి అందిస్తున్నామండి. ఎవరైనా తీసుకొని వారు ఉంటే ఇంకా తీసుకోండి. సో ఈ 150 రూపాయలు అండి. యాక్చువల్గా 155 రూపాయలు ప్రీవియస్గా ఉండే, ప్రజెంట్ దీన్ని 150 రూపాయలకే చేస్తూ దీంతో పాటు టాప్ 50 తెలుగు అండ్ ఇంగ్లీష్ కంటెంట్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నామండి. ఇది ఒక ప్యాక్ 300 రూపీస్ ప్యాక్, కానీ 150కే అందిస్తున్నాము. ఎవరికైనా కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్కి పంపిస్తే వెంటనే పంపడం జరుగుతుంది. అంతేకాకుండా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టాప్ మెటీరియల్ అండి, 5700 బిట్స్. ఇందులో 15 మోడల్ పేపర్లు ఉంటాయి, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ ఉంటుంది. ఇది 250 అండి, కానీ ఆఫర్లో భాగంగా 150కే అందిస్తున్నాము. మంచి అవకాశం ఉపయోగించుకోండి. పే చేసి ఆ స్క్రీన్ షాట్ని క్రింద చూపించినటువంటి నెంబర్కి పంపిస్తే వితిన్ 1 అవర్లో మీకు వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూస్తున్నాము. మరి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే చూద్దాము. ముందుగా జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు పూర్తి అయినట్లుగా వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించిన ఒక అప్డేట్ చూద్దాము. నెక్స్ట్, క్రీడా కోట నుండి కొన్ని ఉద్యోగాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోట అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇది. నెక్స్ట్, దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదలైంది, దాని గురించి చూద్దాం. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారండి, దాని గురించి కూడా మనము క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి, అందరూ కూడా ఎండ్ వరకు చూడండి. ముందుగా చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, హైదరాబాద్, జిఎస్టీ భవన్ నుంచి విడుదలైంది. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెరిటేరియస్ స్పోర్ట్స్ పర్సన్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ, state, university in the national, international, inter-university conducted by inter-university sports board. Tournament or appointment to the post of number 1, number of assistant level 4 in the pay matrix 25,000 to 81,000, and one number of Havaldar level 1 pay matrix 18,000 to 56,000 under sports quota. Further details regarding the discipline ఆఫ్ ది స్పోర్ట్స్ ఎన్మార్క్డ్ ఫర్ రిక్రూట్మెంట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే నేషనల్, ఇంటర్నేషనల్, అంతేకాకుండా ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసినటువంటి అభ్యర్థుల కోసము ఈ యొక్క ఉద్యోగాలు అయితే విడుదల చేశారండి. ఒకటి ట్యాక్స్ అసిస్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే హవాల్దార్ పోస్టులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో మరిన్ని వివరాలకు మరి ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారండి. వెబ్సైట్ www.cbic.gov.in అనేటువంటి వెబ్సైట్ అయితే చూడవచ్చు, లేదా CGST హైదరాబాద్ జోన్ .gov.in అనేటువంటి వెబ్సైట్ కూడా మీరు చూసినట్లయితే సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయన్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. కంప్లీట్గా ఎవర్ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు మాత్రమే. నెక్స్ట్ చూసినట్లయితే దరఖాస్తుల ఆహ్వానము. జిల్లాలో దివ్యాంగులైన విద్యార్థులకు జాతీయ స్థాయిలో అందించే నేషనల్ స్కాలర్షిప్ పొందడానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు CH సునీత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా సంవత్సరము 9-10 తరగతులు చదివే విద్యార్థులతో పాటు ఇంటర్, డిగ్రీ, PG విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. www.scholarships.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనం చూస్తే క్లియర్గా డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. ఓకేనా. 9-10వ తరగతి నుంచి డిగ్రీ, PG చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి, దివ్యాంగులైనటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ వన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అండి, తెలంగాణలో విడుదలైంది. 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC మరో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPMలో 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగిందండి. TSPSC గురువారం అయితే జారీ చేసింది.
దరఖాస్తులు ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లుగా కమిషన్ కార్యదర్శి గురువారం జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేయడము జరిగింది. దీని గురించి నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తానండి, సపరేట్ వీడియో చేస్తాను. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈరోజు మీరు ప్రతిరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి సంబంధించిన పీడిఎఫ్ అందిస్తున్నాను కదా, దాంట్లో చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. కెమిస్ట్రీకి సంబంధించినవి ఇచ్చారు, ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా ఈరోజు ఇచ్చారు. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రేడ్ 3 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి అంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే అందడం జరిగిందండి. మరి ఈరోజు ఒంగోలు నుంచి అయితే ఈ అప్డేట్ వచ్చింది. ఏపీపీఎస్సీ గ్రేడ్ 3 పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు తెలిపారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ అధికారులు సంబంధిత కళాశాల ప్రధానాచార్యులతో గురువారం స్థానిక ప్రకాశం భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టుల కోసం ఏపీపీఎస్సీ నెల 24వ తేదీన పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. మరి ఒంగోలు నగరంలో 8 కేంద్రాలు, చీమకుర్తిలో 1, టంగుటూరులో 2 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా 7,113 మంది అభ్యర్థులైతే హాజరు కాబోతున్నట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అంతేకాకుండా ఈ చివర్లో చూడండి ఫ్రెండ్స్, చివర్లో ఇచ్చారు మనకి, ఇక్కడ చూడండి. మరి అలాగే రెవెన్యూ శాఖలో ఉద్యోగాల భర్తీ, రెవెన్యూ అంటే గ్రూప్ 4 అండి. ఈ నెల 31వ తేదీన నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలకు 75 సెంటర్లను కేటాయించామని కూడా వారు తెలియచేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. అంటే 2 పరీక్షలకు గాను వీరికైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఆల్రెడీ అందడం అయితే జరిగింది. సో పగడ్బందీగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో, ఓకేనా. సో చాలామంది ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ విడుదల కావడం లేదు, పోస్ట్ పోన్ కానీ ఏమైనా అవుతాయంటూ అని అడుగుతున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అనేది మర్చిపోండి ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కాదు. కంపల్సరిగా ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకారమే, యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారమే మరి 31వ తారీఖే ఎగ్జాము జరుగుతుంది. సో 1 or 2 డేస్లో మనకు హాల్ టికెట్స్ ఎప్పుడైనా రావచ్చు, మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ లాస్ట్ టైం అనేది చాలా చాలా ముఖ్యమైనది, ఓకేనా. సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర కూడా మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బీకి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున మ్యాగజిన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజిన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకే అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిట్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి, ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ను పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే.